నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి నగరంలోని మురికినీటి కాలువల్లో దోమలు వృద్ధి చెందకుండా మందులు పిచికారీ చేయించాలని అధికారులను ఆదేశించిన కమిషనర్ మౌర్య అలిపిరి హోమం వద్ద భక్తుల కష్టాలను నివారించండి టికెట్ల కేటాయింపులో పారదర్శకత లోపించింది టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షుడు కందరపు మురళి డిమాండ్ తల్లికి వందనం పథకం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు ఆఫ్కాస్ ఉద్యోగులకు వర్తింపజేయాలి కలెక్టర్ కి వినతి ఎన్నికల హామీని అమలు చేయాలని సిఐటియు విజ్ఞప్తి వార్తల్లోని వివరాలు తిరుపతి నగరంలోని మురికినీటి కాలువల్లో దోమలు వృద్ధి చెందకుండా మందులు పిచికారీ చేయించాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో పారిశుద్ధ్య పనులను కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు సోమవారం ఉదయం నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో పారిశుద్ధ్య పనులను కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాల్లో మురికినీరు నిల్వ ఉండడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని అన్నారు దోమలు వృద్ధి చెందకుండా మందులు పిచికారీ చేయాలని అన్నారు అలాగే స్కావెంజర్స్ కాలనీలో డ్రైనేజీ కాలువలు రోడ్లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు అక్కడక్కడ రోడ్లపైన ఉన్న గుంతలను పూడ్చాలని అన్నారు మురికినీటి కాలువల్లో చెత్త తొలగించాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్ రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్ మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ ఏసీపీ మూర్తి డిఈ రాజు సర్వేయర్ కోటేశ్వరరావు శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలిపిరి గోశాల వద్ద నిర్వహిస్తున్న హోమశాల వద్ద ప్రతిరోజు భక్తులు తీవ్రస్థాయిలో కష్టాలు పడుతూ మనోవేదనకు గురవుతున్నారని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు కందరపు మురళి ఆరోపించారు హోమం టికెట్ల కేటాయింపు నిర్వహణలో పారదర్శకత లోపించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అక్రమాలను నివారించి టికెట్లను సౌకర్యాలను పెంచడం ద్వారా సమస్యను అధిగమించడానికి టీటీడీ యాజమాన్యం కృషి చేయాలని ఆయన సూచించారు సోమవారం నాటి ఉదయం అలిపిరి వద్ద భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని కందరపు మురళి ఆ ప్రకటనలో పేర్కొన్నారు దేశమంతటా టీటీడీ నిధులను ఖర్చు చేస్తున్న యాజమాన్యం అలిపిరి వద్ద హోమ నిర్వహణకు ఒకేసారి వేల మంది దంపతులు పాల్గొనడానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడానికి అవకాశం ఉన్నా గతంలో కొందరు దాతలు నిధులు కేటాయించినా ఆ పనులపై శ్రద్ధ పెట్టకపోవటం సమంజసం కాదని అన్నారు భక్తులు ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి హోమశాల వద్ద పడిగాపులు కాస్తున్నారని పసిపిల్లలు మహిళలు వృద్ధులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ 50 టికెట్ల కోసం వందలు వేల సంఖ్యలో భక్తులు అర్ధరాత్రి నుంచి గంటల తరబడి ఎదురు చూడటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు ఆన్లైన్లో 150 టికెట్లు ఆఫ్లైన్లో 50 టికెట్లు కేటాయిస్తున్నారని హోమంలో పాల్గొనే వారికి దర్శనం అనుమతిస్తూ ఉండటం వల్ల దర్శనం దొరకని వారు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుతున్నారని తెలిపారు ప్రతిరోజు పోలీసులు విజిలెన్స్ సిబ్బంది సిఫార్సులకు సగం టికెట్లు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయన్నారు హోమంలో పాల్గొనే భక్తులకు సరైన సౌకర్యాలు లేవని కొబ్బరి కీతులతో హోమశాలను నిర్వహిస్తున్నారని వర్షాల సమయంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు భద్రతాపరమైన చర్యలు చేపట్టి హోమశాలను పటిష్టంగా నిర్మాణం చేయాలని గోశాల వెనుక ఉన్న స్థలంలో లేదా అలిపిరిలోని మరోచోట విస్తృత పెంచాలని కందరపు మురళి సూచించారు టీటీడీ పెద్దలు సామాన్య భక్తులు ఎదుర్కొనే సమస్యలపై కేంద్రీకరణ చేస్తే సమంజసంగా ఉంటుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం పథకం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు ఆప్కాస్ ఉద్యోగస్తులకు వర్తింపజేయాలని కోరుతూ తిరుపతి జిల్లా కలెక్టర్ కి ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు చినబాబు సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సుమన్ కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం 25,000 కంటే తక్కువ జీతం పొందే ఉద్యోగులందరికీ అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని కూటమి నాయకత్వం ప్రకటించిన విషయం మాకు సంతోషాన్ని కలిగించిందని తెలిపారు అయితే ప్రస్తుతానికి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఆప్కాస్ ఉద్యోగులకు తల్లికి వందనం పథకం వర్తించకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారని అన్నారు ఇలాంటి ఉద్యోగులు తక్కువ జీతాలతో ప్రభుత్వ శాఖలలో నిబద్ధతతో సేవలందిస్తూ తమ కుటుంబాలను పోషించడానికి అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిల్లలను చదివించే పరిస్థితిలో లేరని కాబట్టి ఈ పరిస్థితుల్లో తల్లికి వందనం పథకం ద్వారా లభించే ఆర్థిక సహాయం వారి కుటుంబాలకు ఎంతో మద్దతుగా మారుతుందని అన్నారు ఇది చిరుద్యోగ కుటుంబాలకు కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరిచే ఓ మానవీయ చర్యగా నిలుస్తుందన్నారు కావున కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు ఆప్కాస్ ఉద్యోగులకు తక్షణమే తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయాల్సిందిగా కోరుతున్నామన్నారు దాదాపు విద్యార్థులందరికీ తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేయడం అనేది కానీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ఏవైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆప్కాస్ ఉద్యోగస్తులందరికీ కూడా తల్లికి వందనాన్ని అప్లై చేస్తాం తల్లికి వందనాన్ని వర్తింపజేస్తామని చెప్పిన హామీని విస్మరించింది 25,000 లోపల ఉన్నటువంటి జీతం వస్తున్నటువంటి వాళ్ళందరూ
అందరికీ కూడా ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కానీ లేకపోతే యూనివర్సిటీ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా తల్లికి వందనాన్ని వర్తింపజేస్తామని చెప్పి అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీని పూర్తి స్థాయిలో విస్మరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. 25,000 రూపాయల జీతం వస్తున్నటువంటి వాళ్ళందరి లోపల వర్తింపజేస్తున్నటువంటి హామీని అమలు చేయకపోవడం కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇప్పుడు మేము జీతాలు పెంచండి అని చెప్పిన ఒకవైపు ఆందోళన కొనసాగిస్తూ ఉంటే సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని చెప్పి మేము ఆందోళన కొనసాగిస్తూ ఉంటే సంక్షేమ పథకాలు వర్తింపజేయకపోగా ఈరోజు తల్లికి వందనం పేరుతో మాకెవరికి కూడా డబ్బులు ఇవ్వకుండా పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికే ఫీజులన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఏ ప్రైవేట్ స్కూల్లో చూసినా దాదాపు 30,000 రూపాయల నుంచి ₹1,00,000 దాకా ఈరోజు ఫీజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం గతంలో అధికారం రాకముందు ఆప్కాస్ ఉద్యోగస్తులకి మేము వస్తే న్యాయం చేస్తామని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి పనిచేసే ఆప్కాస్ ఉద్యోగస్తులందరికీ కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని చెప్పింది. కానీ ఈరోజు తల్లికి వందనం ఇవ్వడం మేమందరం కూడా హర్షిస్తాను. ఇవ్వడం ఓకే, సంతోషమే. కానీ ఆప్కాస్ ఉద్యోగస్తులకి అవుట్సోర్సింగ్ వర్క్ ఉద్యోగస్తులకు కూడా ఇది వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదో ఒక సాకు చూపించి మీరంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పిన కారణం చూపించి తల్లికి వందనం లేకుండా చేస్తున్నారు. అది సరైనటువంటిది కాదు. చాలా తక్కువ జీతాలతో చాలీ జీతాలతో పనిచేస్తున్నారు. ఈరోజు బయట చూస్తే మాత్రం స్కూల్ ఫీజులు విపరీతంగా పెరిగినాయి. ఉప్పు పప్పు అధిక ధరలు పెరుగుతున్నాయి. అధిక ధరలకు అనుగుణంగా ఆప్కాస్ ఉద్యోగస్తులకి జీతాలు ఏమైతే పెరగలేదు. జీతాలు పెరగబోక ఈ సంక్షేమ పథకాలు కూడా వర్తింప చేయలేదు. చాలా దయనీయమైన పరిస్థితులు ఈరోజు ఆప్కాస్ ఉద్యోగస్తులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని మేము విన్నపించుకునేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవుట్సోర్సింగ్ ఆప్కాస్ ఉద్యోగస్తులందరికీ కూడా తల్లికి వందనం వర్తింపజేయాలి. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు ఉన్న అందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమల నుండి సోమవారం నాడు జిల్లా తిరుపతి పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి జిల్లా ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేరుగా ఫిర్యాదుదారులు కూర్చున్న ప్రదేశం వద్దకు వెళ్లి స్వయంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులు వారి సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురావడంతో సంబంధించిన అధికారులతో మాట్లాడటం జరిగింది. వెంటనే వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. ఫిర్యాదుదారుల వద్దకే ఎస్పీ వచ్చి ఫిర్యాదులు స్వీకరించడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వీల్ చైర్లో ఉన్న ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వికలాంగురాలు వద్దకు స్వయంగా వెళ్లి సమస్య తెలుసుకున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో దేశభక్తుల ఫోటో మాఫింగ్ చేసి అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఇంత దూరం రావాల్సిన అవసరం లేదని సోషల్ మీడియా వాట్సాప్కు ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించి అలాంటి వారిపై చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. వికలాంగురాలు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా అలాంటి వారిపైన చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వికలాంగురాలు వద్దకే వచ్చి సమస్యను తెలుసుకుని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడంతో వికలాంగురాలు సంతోషం వ్యక్తం చేశారు. ఆ ఫిర్యాదులను మీకోసం ప్రజా సమస్య పరిష్కార వేదిక ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో సత్వర న్యాయం చేయటం జరుగుతుందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయా పోలీస్ స్టేషన్లో అధికారులు స్పందించని పక్షంలో అలాంటి సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు 99 ఫిర్యాదులు వచ్చినాయని వాటికి సంబంధించిన పోలీసు అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కార మార్గం చూపవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శాంతి భద్రతలు అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, అదనపు ఎస్ఐ క్రైమ్ నాగభూషణరావు, సిఐలు షాదిక్కాలి, శ్రీరాములు తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 43 వినతులు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 12 మంది తమ సమస్యలు తెలుపగా 31 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. కాగా తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్లు ఆదిలక్ష్మి, కుడితి సుబ్రహ్మణ్యం కోరారు. నగరంలోని కుమ్మరి తోపునందు అదనంగా పబ్లిక్ ట్యాప్ ఏర్పాటు చేయాలని, సంజయ్ గాంధీ కాలనీలో ఓ మహిళ అక్రమ నిర్మాణం చేపట్టి హాస్టల్ నిర్వహిస్తున్నారని, ఆ ఆక్రమణను తొలగించాలని, టీడీఆర్ బార్లు ఇప్పించాలని, తుడ అపార్ట్మెంట్ వద్ద కాలువలు శుభ్రం చేయించాలని, కరకంబారి డీమార్ట్ పక్కనున్న ప్రాంతంలో వేర్వేరు పేర్ల మీద బిల్లులు వస్తున్నాయని ఒకే పేరు మీద వచ్చేలా చూడాలని, రైల్వే కాలనీలో తవ్వి వదిలేసిన కాలువలు పూడ్చాలని, గిరిజన కళాశాలలకు యూడీఎస్ కనెక్షన్లు ఇప్పించాలని,
PH వర్కర్గా పనిచేస్తూ తన భర్త మరణించారని, తనకు ఉద్యోగం ఇప్పించాలని వనజ అనే మహిళ కోరారని, తనకు ఆస్తి లేకున్నా ఆన్లైన్లో చూపించడం వలన తనకు పింఛన్ రావటం లేదని సరి చేయించాలని, జర్నలిస్ట్ కాలనీలో కుక్కల బెడద తగ్గేలా చూడాలని, తెలుగు తల్లి విగ్రహంకు కలశం ఏర్పాటు చేయాలని, బస్టాండ్ సమీపంలోని రోడ్లలో గుంతలు పూడ్చాలని, సత్యనారాయణపురం వద్ద వేసిన కొత్త రోడ్డు నందు నిర్మాణ వ్యర్థాలను తొలగించాలని, కాటన్ మిల్లుల నుండి రైల్వే గేట్ వరకు రోడ్డు మరమ్మతులు చేయించాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సి మునికృష్ణ, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్ తదితర అధికారులు పాల్గొన్నారు. సుందరకాండ సకల సౌభాగ్యదాయకమని, హనుమంతుని అనుగ్రహం చేత ఏదైనా సాధించే శక్తిని పొందగలమని ప్రవచనకర్త శతావధాని ఉప్పలదడియం భరత్ శర్మ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సుందరకాండ హనుమత్ వైభవం గురించి శతావధాని ఉప్పలదడియం భరత్ శర్మ స్థానిక అన్నమాచార్య కళామందిరంలో ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ఇందులో భాగంగా రామాయణ మహాత్యం, రామాయణంలో సుందరకాండ విశిష్టత, హనుమంతుని చాకచక్యం, శ్రీరాముని కార్యంపై హనుమంతుని దీక్ష, సుందరకాండలోని అంతరార్థం, నేటి సమాజంలో ఇతిహాసాల అన్వయం మొదలైన విశేషాలను అవధాని భరత్ శర్మ తెలియజేశారు. నాటి మహర్షుల వాంగ్మయం మొత్తం వైజ్ఞానికమే అని, అది ప్రస్తుత సమాజంలో మానవుని జీవనానికి సుఖప్రదమైన మార్గాన్ని నిర్దేశిస్తుందని తెలియజేశారు. ప్రవచనం ప్రారంభంలో ప్రవచనకర్త భరత్ శర్మను రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కళాకారులు టీచర్ తిరుమలయ్య, ప్రభాకర్ నాయుడు, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు శాలువాతో సన్మానించారు. కాగా ప్రవచనకర్త భరత్ శర్మ భారతీయ విద్యాభవన్ పూర్వ విద్యార్థి కావడం చేత ప్రవచనాన్ని వీక్షించడానికి ఆ పాఠశాల డైరెక్టర్ సత్యనారాయణరాజు హాజరయ్యారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సుందరకాండ హనుమత్ వైభవం అనే అంశం మీద ప్రవచనం చేయడం జరుగుతుందండి. ఈ సందర్భంగా రామాయణంలో 7 కాండలు ఉన్నా అందులో సుందరకాండ ఎంత విశిష్టమైనదో ప్రజల్లో అందరికీ కూడా ఒక విశేషమైనటువంటి ఆదరణ సుందరకాండ పట్ల ఉన్నది. అటువంటి సుందరకాండలో విశేషించి వాల్మీకి యొక్క కవితా సౌందర్యం, అదే విధంగా సుందరకాండలో హనుమంతుడు చూపించినటువంటి దక్షత, అదే విధంగా స్వామి కార్యము తప్ప స్వకార్యము నెరుగనటువంటి శుద్ధ మనస్కుడు హనుమంతుడు. అటువంటి హనుమంతుడు కాల ప్రభావం వల్ల వచ్చిన అన్ని విఘ్నాలను అధిగమించి ఏ విధంగా సీతాదేవిని దర్శించి ఆ వార్తను తిరిగి రాముల వారికి చెప్పాడో అటువంటి విశేషమైనటువంటి వృత్తాంతాలన్నింటినీ కూడా వర్ణిస్తూ సుందరకాండ నేటి సమాజానికి, నేటి మానవుడికి జీవన విధానంలో తన విఘ్నాలన్నింటినీ కూడా, నిషేధాలన్నింటినీ కూడా ఎదుర్కొనేందుకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తుంది. అటువంటి హనుమద్ వైభవాన్ని, సుందరకాండను ఈవేళ అన్నమాచార్య కళామందిరం ద్వారా తెలియజేసేటటువంటి అదృష్టం కలిగినందుకు, మహాభాగ్యం కలిగినందుకు ఆ వెంకటేశ్వర స్వామికి, గురువులకు, తల్లిదండ్రులకు అందరికీ నమస్కరిస్తూ స్వస్తి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక అన్నమయ్య కళామందిరంలో తిరుపతి శతావధాని ఉప్పలదడియం భరత్ శర్మ గారు ఈరోజు మాకు ప్రవచన రూపంలో సుందరకాండ హనుమంత్ వైభవం మీద మాకు ప్రవచనం తెలియజేశారు. మాకు ఎంతో ఆ సుందరకాండను కళ్ళకు కట్టినట్లుగా మాకు ఈరోజు విశదీకరించారు. మాకంతా ఆ ప్రవచనాన్ని మహాద్భాగ్యంగా చూస్తున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రవచనాలు వినండి. భక్తి మార్గాన్ని, మన సంప్రదాయాన్ని భావితరాలకు అందించాలని, ఇలాంటి ప్రవచనాలు మనకింటే మంచి జ్ఞానం వస్తుంది. ప్రతి ఒక్కరూ వచ్చి మన ఉప్పలదడియం భరత్ శర్మ గారు ప్రవచనాన్ని విని మనకంతా జ్ఞానం పొందేదాన్ని తోడ్పడాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. ఈ నెల 22న తిరుపతి ఇందిరా మైదానంలో జరిగే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ భరోసా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ మంత్రి పరసారత్నం, బీసీ కన్వీనర్ ఆల్మెన్ రాజు పిలుపునిచ్చారు. పీలేరులోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అందరినీ కోడీకరించి వారికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వ మంత్రులు, బీసీ నాయకులు వస్తున్నారని, అదేవిధంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ నెల 22వ తారీఖున తిరుపతి ఇందిరా మైదానంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ భరోసా పేరు కార్యక్రమాన్ని ఒకటి మేము జరుపుతున్నాము. దానికి సంబంధించి అన్ని కార్యక్రమాలకు సంబంధించినటువంటి కూడా మా ఆర్గనైజేషన్ అందరినీ కూడా లీడర్ని కలిసి దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పాల్పంచుకునేదానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆ కార్యక్రమానికి మా ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఇతరత్ర అన్ని కులాలకు సంబంధించిన రకరకాల వ్యక్తులన్నీ కూడా ఆర్గనైజేషన్లో ఉన్నారు. కాబట్టి మాకున్న సమస్యలను ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాటిని ఏ విధంగా సాధించుకోవాలా అనే క్రమంలో మన అనగాని సత్యనారాయణ గారి, అనగాని సత్యప్రసాద్ అయినటువంటి మన తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆయన్ని, తర్వాత పొన్ను రవీంద్ర గారిని, సవితమ్మ గారిని, మినిస్టర్ సవితమ్మ గారిని, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారిని, వీళ్ళందరినీ కూడా వీళ్ళ ముగ్గురిని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. వాళ్ళ ద్వారా మాకున్నటువంటి సమస్యలను వాళ్ళకి తెలియజేసి సమస్యలను మామే నిర్ణయించుకునే క్రమంలో ఈ 3 సంఘాలు ఒక తాటిపైకి రావడం జరిగింది. ఈరోజు టీడీపీ ప్రభుత్వం అయితేనేమి, చీఫ్ సెక్రటరీ స్థాయిలో కానీ, అదేవిధంగా మాకు సీఎంఓ ఆఫీసులో కానీ బడుగు వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్ని అక్కడ ఉన్నత స్థాయిలో పెట్టడం సంతోషకరమైన విషయం. కాబట్టి దీన్ని ఇక్కడికి వదిలేయకుండా వాళ్ళని కూడా ప్రశ్నించే స్థాయిలో వాళ్ళ ద్వారా రాజ్యాంగాన్ని అమలుపరిచే క్రమంలో మాకు ఒక వినూత్నంగా ఏపీఎఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకొని వచ్చి ఈ ఆర్గనైజేషన్లో ఉద్యమ నాయకులని, ఉద్యమ సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని పోయే ప్రయత్నంలో ఇక్కడ ఇది ముందుగా చెప్పాలంటే ఇది మొదటి మా ప్రెస్ మీట్ ఆర్గనైజేషన్స్తో కలిపి చేస్తున్నట్టు మొదటి ప్రెస్ మీటు. దీనికి ఒక చారిత్రాత్మక నేపథ్యం కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం, ఏపీఎఫ్, జాతీయ మా వృత్తి కళాకారుల సంఘం తరఫున కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటు ఎస్సీలు, ఇటు బీసీలు, అదేవిధంగా ఈ ఇద్దరికి ఉన్నటువంటి లైక్ మైండెడ్ మరి మిగతా ఓసీలు కావచ్చు, అన్ని వర్గాలు కూడా కలిసి ఉంటారు. కాబట్టి అన్ని వర్గాలకి సేవా కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఏర్పాటు చేసినటువంటి సంస్థ అంబేద్కర్ పూలే ఫౌండేషన్. దానికి చైర్మన్గా డాక్టర్ పరసారత్నం, నేను కన్వీనర్గా మరి ఆల్మిన్ రాజు గారు, మేమిద్దరం కూడా కలిసి బీసీ నాయకులందరినీ కూడా క్రోడీకరిస్తున్నాం. దాంట్లో భాగమే ఈరోజు పీలేరుకి వచ్చాం. పీలేరులో ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి నాయకులంతా కూడా ఇవన్నీ స్టార్ట్ చేశాం. అట్లా కాకుండా అటుపక్క ఎస్సీలు, అటుపక్క ఎస్టీలు అందరినీ కలుపుకోపోయి ఈ బీసీల ఆత్మ గౌరవ భరోసా సభ అనేటువంటిది 22వ తారీఖున జరుపుకుంటా ఉన్నాం. దానికి మోటివేషన్ సమావేశాలే ఈ యొక్క కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ, ఉన్నటువంటి ఎస్సీ బీసీలే కాకుండా ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ అన్ని వర్గాల వారికి సేవ చేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతో వచ్చినటువంటి ఈ యొక్క అంబేద్కర్ పూలే ఫౌండేషన్ని ఆదరించాలని, అభిమానించాలని చెప్పి, ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ 22వ తారీఖున జరగబోయేటువంటి ఆ సభకి మరి సోదరులు చెప్పారు, మంత్రులు 4 వస్తున్నారు. అనేక మంది రాష్ట్ర స్థాయి బీసీలు కానీ, ఎస్సీలు కానీ నాయకులు వస్తున్నారు. వాళ్ళందరూ ఈరోజు మనం అందరం కలిసి ప్రోత్సహిస్తే రేపు ఈ యొక్క కార్యక్రమం బాగా వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి నగరంలోని మురికినీటి కాలువలలో దోమలు వృద్ధి చెందకుండా మందులు పిచికారీ చేయించాలని అధికారులను ఆదేశించిన కమిషనర్ మౌర్య. అలిపిరి హోమం వద్ద భక్తుల కష్టాలను నివారించండి. టికెట్ల కేటాయింపులో పారదర్శకత లోపించింది. టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షుడు కందరపు మురళి డిమాండ్.
తల్లికి వందనం పథకం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు అవకాశ ఉద్యోగులకు వర్తింపజేయాలి. కలెక్టర్ కి వినతి. ఎన్నికల హామీని అమలు చేయాలని సిఐటియు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.